ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రి అంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో చక్కని మెళకువను ప్రభువు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమైన ఈ రోజంతట్లో కావలసిన కృపను మరియు స్ఫూర్తిని లేఖనాల నుంచి మనం పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో దివ్య వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. వాగ్దానాల నెరవేర్పు మన జీవితంలో చూడాలంటే విశ్వాసంతో ప్రభు వైపు మనం చూడాలి. ఎందుకంటే యేసు ప్రభువారు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువారని బైబిల్లో రాయబడింది. ఈరోజు దేవుని వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 and verse 3. కుడివైపునకునో ఎడమ వైపునకునో నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి. కుడివైపుకు ఎడమ వైపుకు నీవు వ్యాపిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను చూసిన చాలామంది బహుశా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారేమో, లేదా నీతోనే అంటున్నారేమో, నీ జీవితంలో ఇంకెప్పుడు వ్యాప్తి చెందలేవు, అభివృద్ధి పొందలేవు, విస్తరణ పొందలేవు అని బహుశా నీ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వ్యాపిస్తావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. బహుశా నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ రూపొరుగు వారు కావచ్చు, నీకు తెలిసిన బంధువులు కావచ్చు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావని, దేవుని మార్గాల్లో నడుస్తున్నావని, పరిశుద్ధాత్మ సంరక్షణలను వెదుగుతున్నావని నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా నీ జీవితం ఇంకెప్పుడు ఇలాగే ఉంటుంది, నువ్వు ఏమాత్రం కూడా ఎదగలేవు లేదా అభివృద్ధి పొందలేవు, ఉన్నతమైన స్థితికి రాలేవని బహుశా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారేమో. వారి మాటలు విన్నప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి ఒపీనియన్స్ నిన్ను దిగజార్చలేవు. దేవుని కృప నీకు తోడుగా ఉంది కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్న మాట నువ్వు ఎప్పుడు విశ్వసించాలి. దేవుని మాట కదా నేను నిలబెట్టేది, ఆ మాట కదా నేను ఉన్నతమైన స్థానం తీసుకొచ్చేది, ఆ మాటే కదా నేను విస్తరింపజేసేది, నిన్ను బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట లేఖనంలో ఉంది కదా. సో దేవుని మాట మనం పట్టించుకోవాలి, ఆ మాటను మనం చూడాలి. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన చెబుతున్న మాట నువ్వు వ్యాపిస్తావు, పాడైన స్థలములను నివాస స్థలంగా దేవుడు చేస్తాడు. దేవుని యొక్క ఔన్నత్యం అదే, ఆయన ఉన్నతమైన అనుభవాలు అవే. పాడైపోయిన మన జీవితాలు, పాడైపోయిన మన అనుభవాలను ప్రభువు చేతికి అప్పగించినప్పుడు ఆయన సుందరమైన రీతిలో వాటిని తీర్చిదిద్దగలరు, బాగు చేయగలరు ఆయన. ఒకవేళ నీ పాపాన్ని బట్టి, నీలో ఉన్న విధేయతను బట్టి, దేవుని మాటకు ధిక్కరించే స్వభావాన్ని బట్టి, తిరుగుబాటుతనాన్ని బట్టి నీ జీవితంలో ఇంతవరకు చాలా నష్టపోయేవేమో, నీ జీవితాన్ని నీవే పాడు చేసుకున్నావేమో. కొన్నిసార్లు ఎవరినో నిందించడానికి అవకాశం లేదు. ఈరోజు బహుశా నువ్వు ఎదుర్కొంటున్న కష్ట పరిస్థితులను బట్టి, ఇబ్బంది పరిస్థితులను బట్టి ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే గతంలో నువ్వు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నిన్ను ఈ స్థితిలోకి నెట్టేసాయేమో. ఒకసారి ఆలోచించే. ఇకనైనా సరే దేవుని వైపు తిరుగు, ఆయన పాదాల మీద పడు. ఆయన నీ ఆశ్రయం, ఆయన నీకు కేడము, నీకు సహాయం ఆయనే, నీ ఔన్నత్యం ఆయనే, నిన్ను హెచ్చించగలిగిన వాడు ఆయన, నిన్ను నిలబెట్టగలిగిన వాడు ఆయన. ఒకసారి యునైటెడ్ స్టేట్స్లో నేను ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఒక చోట ఒక సైన్ బోర్డ్ నేను చూశాను. ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక సైన్ బోర్డ్ పెట్టారు. దాంట్లో ఏముందంటే, వీ బై ఓల్డ్ హౌసెస్ అండ్ వీ వాంట్ టు మేక్ దెమ్ న్యూ. పాడైపోయిన ఇళ్ళు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, వాటిని మేము బాగు చేసి కొత్త వాటిగా మార్చగలము అని ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు నేను చూశాను. నిజమే, ప్రపంచంలో పాడైపోయిన ఇళ్ళు బాగు చేసేవాళ్ళు ఉన్నారు, పాడైపోయిన వస్తువులు బాగు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ పాడైపోయిన మనిషిని బాగు చేసేవాళ్ళు ఎవరున్నారు? దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, నీ హృదయంలో ఉండి నిన్ను నడిపించాలనుకున్న దేవుడు నిన్ను బాగు చేసి తన మహిమ కొరకు వాడుకోగలడు. నీ జీవితం ఎంత శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఆయన నిన్ను మరలా నిలబెడతారు, నిన్ను వాడుకుంటారు, మహిమతో ఆయన నిన్ను నింపుతారు, ప్రభావంతో నింపుతాడు ఆయన. నువ్వు వ్యాపిస్తావు, నువ్వు కుచించుకుపోవు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నష్టపోతావేమో అని కొంతమంది అనుకోవచ్చేమో, కానీ ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మొదటగా నువ్వు ఆత్మలో దీవించబడతావు,
ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు. ఆ తర్వాత అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఆయన వైపు చూడు. ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. అవమానాలను తలుచుకుని ఏడవద్దు. వాళ్ళు వీళ్ళు అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని అధైర్యపడిపోవద్దు. ప్రభువు ఏమంటున్నాడో చూడు. ఆయన వాగ్దానాలను నమ్మిక ఉంచు. నువ్వు వ్యాపిస్తావు. దేవుడు నిన్ను విస్తరింపు చేస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ ఈ రోజు అంతట్లో కూడా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాడైన స్థలములు నివాస స్థలముగా చేయగలిగే శక్తులు దేవునికి మన జీవితాలు అప్పగించడం వలన మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో నువ్వు చేసే గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. వ్యాపిస్తావని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. లోకమంతా కూడా మేము బహుశా మా యొక్క నాశనమును కానీ లేదా మా యొక్క నష్టాలను చూడాలని చాలామంది ఆశపడతారేమో, కానీ నువ్వు ఒక్కడవే మేము వ్యాపించాలని నువ్వు కోరుతున్నావు ప్రభువా. అబ్రహాము ప్రభువా నీ మాటకు లోబడి కల్దీ దేశం నుండి కనాన్ దేశం వచ్చినప్పుడు అబ్రహామును వ్యాపింపజేశావు. అనేక మంది భక్తులను ప్రభువా నువ్వు వ్యాపింపజేసి వారి ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ బలపరచండి. పాడైన పరిస్థితులను నివాస స్థలముగా చేసి నీ నామాన్ని మహింపరచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అమెరికాలోని తెలుగు ప్రజలకు శుభవార్త. 2024 ఆగస్టు 31వ తారీఖున న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ఆధ్వర్యంలో నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరగనున్నది. అమెరికాలో వివిధ రాష్ట్రాల నుండి అనేకులను ఈ కాన్ఫరెన్స్కు ప్రత్యేకంగా ఆహ్వానించుచున్నాం. ఈ సభలో దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, రెవరెండ్ శామ్ బోదాలా గారు, డాక్టర్ కెవాల్ గారు శక్తిగల దేవుని వాక్యం అందించి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించెదరు. బ్రదర్ శ్రీమంత్, బ్రదర్ శామీ పచ్చిగళ్ళ ఆధ్వర్యంలో సువార్త సంగీతము మరియు స్తుతి ఆరాధన నిర్వహించబడను. సజీవుడైన క్రీస్తు ప్రభు ద్వారా జీవితాల్లో నూతన మార్పును అనుభవించిన వారు రక్షణ సాక్ష్యములు అందించెదరు. ఓ బలమైన ఉజ్జీవం కోసం ప్రతి ఒక్కరూ కుటుంబముతోనూ స్నేహితులతోనూ తరలి రావలసిందిగా NATCC నిర్వాహకులు కోరుచున్నారు. మీటింగ్ అనంతరం ప్రేమ విందు కలదు. అమెరికాలోని తెలుగు ప్రజల క్షేమము మరియు శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుపబడును. మరిన్ని వివరములకు మమ్మను సంప్రదించండి. మా నంబర్ 001-312-900-6704. దేవుడు మిమ్మును దీవించునుగాక. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.